టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 4.55 కోట్లతో సర్వదర్శనం క్యూ లైన్లలో అదనపు టాయిలెట్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కోయంబత్తూరులో టీటీడీ ఆలయం నిర్మిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ విద్యాశాఖకు అదనంగా 43.44 కోట్లు కేటాయించామని బీఆర్ నాయుడు తెలిపారు. ఈ అంశంపై మా ప్రతినిధి కుమార్ మరిన్ని వివరాలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే. పార్వతి, టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ సమావేశం అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా మీడియాకి బీఆర్ నాయుడు తెలియజేశారు. 4.55 కోట్లతో సర్వదర్శనం క్యూ లైన్‌లో అదనపు టాయిలెట్లు నిర్మించాలని అయితే నిర్ణయించినట్లుగా బీఆర్ నాయుడు చెప్పారు. ఇదే సందర్భంలో తిరుమలలోని వీధులకు పేర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. అలాగే టీటీడీ విద్యాశాఖకు అదనంగా 43.44 కోట్లు కేటాయించామని తెలిపారు. గోకరపం డ్యామ్ వద్ద 6 కోట్లతో అదనపు పైప్‌లైన్ నిర్మాణం చేపడతామన్నారు. 44.2 కోట్లతో ఆప్కో కో ఆప్టెక్స్ నుంచి పట్టు వస్త్రాలు, శాలువాలు కొనుగోలు చేస్తామని కూడా బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో పాడేరులో 55 లక్షలతో శివాలయం నిర్మిస్తామన్నారు. అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు కూడా ఉచితంగా కిట్లు కేటాయిస్తామని బీఆర్ నాయుడు తెలియజేశారు. చెన్నైలోని కోయంబత్తూరులో జీ స్క్వేర్ సంస్థ విరాళంగా ఇచ్చిన 19.53 ఎకరాలను టీటీడీ స్వాధీనం చేసుకొని కోయంబత్తూరులో ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తామని అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. ఇదే సందర్భంలో నవీ ముంబైలో సంప్రోక్షణ కార్యక్రమం కోసం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు. నవీ ముంబైలో శ్రీవారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం నిర్మాణానికి ఆమోదించామని ఈ పాలక మండలి సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే 2.7 కోట్లతో తుళ్లూరులో రాజగోపురం నిర్మాణానికి ఆమోదం తెలిపామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. అలాగే ఈ టీటీడీ ఆస్థాన్ విద్వాన్‌గా శోభరాజును నియమిస్తున్నట్లుగా ఈ నియామకానికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పారు. అలాగే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయం నిర్మించారో, ఆ వెంకటాయపాలెంలోని శ్రీవారి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి 46.95 కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. అలాగే 3.61 కోట్లతో వరాహస్వామి అతిథి గృహ ఆధునీకరణ పనులు చేపడతామని తెలిపారు. ఇదే సందర్భంలో అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహణకు 4.71 కోట్లతో యాగశాల నిర్మాణానికి ఆమోదించామని చెప్పారు. అలాగే తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణానికి కూడా ఆమోదించామని చెప్పారు. టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా శోభరాజును నియమించామని అయితే స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లాల లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. ఇదే సందర్భంలో ఖమ్మంలో ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక ఐడీ కార్డుతో పాటు శ్రీవారి దర్శనం కూడా కల్పిస్తామని చెప్పారు. ఇది గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన ఇది. టీటీడీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు శ్రీవారి దర్శనం కూడా కల్పించాలని వాళ్ళు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. దీనికి కూడా పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలపడం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు ఇచ్చే వైద్య ఖర్చులను 3 లక్షల నుంచి 5 లక్షలు కూడా పెంచుతున్నామని చెప్పారు. ఇది కూడా ఒక తీపి వార్తలా చెప్పుకోవచ్చు. ఉద్యోగులకు వైద్య ఖర్చులు గతంలో 3 లక్షలు ఇచ్చేవారు. 3-5 లక్షలకి పెంచామని చెప్పని స్పష్టం చేశారు. అలాగే అలిపిరి వినాయక ఆలయం వద్ద 4.7 కోట్లతో బస్సులు తనిఖీకి నూతనంగా షెడ్ నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి పాలక మండలి సభ్యులతో కమిటీని అయితే నియమించినట్లుగా బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. అలిపిరి వద్ద టౌన్‌షిప్ నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని కూడా స్పష్టం చేశారు. తిరుపతిలో భారీ గోడౌన్ నిర్మాణానికి ఈ పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలపడం జరిగిందని కూడా చెప్పారు. వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని అయితే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూలై 15వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సిఫారసుపై కేటాయించి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయడం జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. ఎవరు కూడా సిఫారసు లేఖలు తీసుకొని కొండపైకి రావద్దని, ఎవరికి కూడా సిఫారసు లేఖలను అనుమతించడం జరగదని మరొకసారి స్పష్టం చేశారు. జూలై 15వ తేదీ వరకు కూడా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఎవరు కూడా తీసుకోవడం జరగదని, ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, భక్తులు ఇది గుర్తుంచుకొని తిరుమలకి రావాలని చెప్పని మరోసారి బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. రాతి రథమండపం నిర్మాణంపైన చర్చించామని, త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పనైతే బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ పాలక మండలి సమావేశంలో. వీటిలో చెప్పుదగిన అంశాలు ఏంటంటే ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వైద్య ఖర్చులు కావచ్చు, శ్రీవారి దర్శనం విషయమే కావచ్చు, ఇదే సందర్భంలో పలు చోట్ల ఆలయాలు నిర్మించడమే కావచ్చు, అమరావతి రాజధానిలో ఉన్నటువంటి వెంకటపాలెం ఆలయంలో అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు కేటాయింపే కావచ్చు, ఇటువంటివన్నీ కీలక నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీటీడీలో అభివృద్ధి పనులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఎంతో కొంత ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్ నాయుడు ఏదైతే చెప్పారో ఈరోజు ఆ నిర్ణయాలన్నీ కూడా కీలక నిర్ణయాలుగానే మనం చెప్పుకోవచ్చు పార్వతి.